welcome in this place. Omnipotent Father of mercy and grace, you are welcome in this place. Hallelujah, hallelujah, hallelujah. Ori rara baba shabara bara buri baba. Ora rabu sharandara darankara buri baba baba. Hallelujah. Thank you, Jesus, Master. స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా, అధిక స్తోత్రములు పొందదగిన దేవా, మీకే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే నిల్చొని దేవుని వాక్య భాగాన్ని చదువుకున్నాము. అపోస్తులుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం. అపోస్తులుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుకుందాం. తీసారా? అపోస్తులుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించుదురు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన ఉనికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రార్థించుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకొనండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు రెండవసారి ఈ భూమి మీదకి రాబోతున్నారు. రెండవసారి భూమి మీదకి రాకముందు పరలోకము నుండి మధ్యాకాశానికి దిగి వస్తాడు. మధ్యాకాశానికి
దిగి వస్తాడు. పెళ్లి కుమారుడు వివాహ వేదిక మీదకి తీసుకొని రాబడినట్టుగా పరలోకం నుండి మధ్యాకాశము అనే వివాహ వేదిక మీదకి ప్రభు దిగి వస్తాడనమాట. అలాగనే పెండ్లి కుమార్తెను వివాహ వేదిక పైన పెండ్లి కుమారుని కుడి పార్శ్వమునకు తీసుకొని పోతున్నట్టుగా భూమండలంలో నుండి క్రీస్తు సంఘం, పవిత్రురాలైన వధువు సంఘమును పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధం చేసి మధ్యాకాశం అనే వివాహ వేదిక మీదకి అప్పటికే వచ్చి ఉన్న ప్రభు యొక్క కుడి పార్శ్వమునకు తీసుకొని పోయి నిలబెడతాడనమాట. ఇది రహస్యంగా జరుగుతుంది. ఇది రహస్యంగా జరుగుతుంది. తర్వాత ప్రత్యక్షంగా ప్రభు ఈ భూమి మీదకి రావడం జరుగుతుందన్నమాట. అప్పుడు అందరూ చూస్తారు. ఈ రెండు రాకడలు అంటే రహస్య రాకడ, బహిరంగ రాకడకు మనలను సిద్ధపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క రహస్య రాకడలో ఎత్తబడే సంఘం కొరకు పరిశుద్ధాత్మ అభిషేకము పెంతెకోస్తు పండుగ దినాన పరలోకము నుండి కుమ్మరించబడింది. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి దిగి వచ్చాడనమాట. హల్లెలూయా. అది ఎలాంటిదంటే అది తొలకరి వర్షం లాంటిదన్నమాట. ఎలాంటిది? తొలకరి వర్షము లాంటిది. తొలకరి వర్షము అన్నప్పుడు కడవరి వర్షం కూడా ఉంటుంది. తొలకరి వర్షం అన్నప్పుడు కడవరి వర్షం కూడా ఉంటుందన్నమాట. తొలకరి వర్షం ఎందుకంటే సంఘాన్ని సిద్ధపరచడానికి. తొలకరి వర్షం దేనికి? సంఘాన్ని సిద్ధపరచడానికి. అది ఎలా ఉంటుందంటే మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించేదను కనుక వారు ప్రవచించెదరు. హల్లెలూయా. ఇది మొదట పెంతెకోస్తు పండుగ దినాన దిగి వచ్చినటువంటి ఆత్మ ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలన్నమాట. హల్లెలూయా. అంటే విశ్వసించిన వారందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డాడు ఆ రోజు. ఇప్పుడు విశ్వసించిన వారందరి మీద కుమ్మరించబడుతూ ఉన్నాడనమాట. హల్లెలూయా. యవనస్తులు దర్శనాలు చూస్తూ ఉన్నారు, వృద్ధులు అంటే ముసలి వాళ్ళు కలలు కంటున్నారు. ఆయన సేవకు ఏర్పరచబడిన దాసుల మీద దాసురాండ్ర మీద దేవుని ఆత్మ అభిషేకము నిలుస్తుంది, వాళ్ళు ప్రవచిస్తూ ఉన్నారన్నమాట. హల్లెలూయా. ఇది ఒక భాగం. సంఘాన్ని సిద్ధపరుస్తారన్నమాట. సంఘాన్ని సిద్ధపరచడానికి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సిద్ధపరిచినటువంటి సంఘాన్ని ప్రభు దగ్గరకు తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఇదంతా ఒక తొలకరి వర్షములాగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద కుమ్మరించబడి ఈ యొక్క కార్యాన్ని జరిగించాడనమాట. హల్లెలూయా. తర్వాత ప్రభువు బహిరంగంగా వచ్చేటప్పుడు ఈ భూమి మీద ఆకాశంలో చాలా కార్యాలు జరుగుతాయి, మహత్కార్యాలు, సూచక్రియలు. అవి 19వ వచనం నుంచి. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు
సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. ఇవి మహాశ్రమల కాలాన్ని, దేవుని యొక్క ఉగ్రతను చూపిస్తున్నాయన్నమాట. మహాశ్రమల కాలం అంటే 7 ఏండ్లు మధ్యాకాశంలో సిద్ధపడినటువంటి పెండ్లి కుమార్తె సంఘం పెండ్లి కుమారుని ప్రభుతో కూడా ఎంతో ఆనందిస్తూ ఒక వివాహ విందులో ఉన్నట్టు అక్కడ ఉంటారన్నమాట. హల్లెలూయా. ఆ 7 సంవత్సరాలు భూమి మీద మహాశ్రమలు కలుగుతాయన్నమాట. ఆ మహాశ్రమల కాలంలో ఏం జరుగుతుందంటే కడవరి వర్షము వచ్చినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మరలా బహుశక్తివంతంగా ఆయన మహాశ్రమల కాలంలో ఆయన దిగి వస్తాడనమాట. హల్లెలూయా. సంఘాన్ని సిద్ధపరిచి తీసుకోపోయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మరలా తిరిగి మహాశ్రమల కాలంలో ఈ యొక్క భూమి మీదకి వస్తాడనమాట. అంటే అది కడవరి వర్షములాగా ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది? కడవరి వర్షములాగా. అందువల్లనే ఆ కడవరి వర్షములాగా వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు లేక పరిశుద్ధాత్మ అభిషేకము ఆ మహాశ్రమల కాలములో లెక్కించడానికి వీలు లేనంత మందిని ఆ మహాశ్రమలలో ప్రభువుని అంగీకరించేటట్టు జరుగుతుందన్నమాట. అది ఎక్కువ శాతం ఇజ్రాయేలీల మీద, యూదుల మీదే అది జరుగుతుందన్నమాట. అంటే లోకమంతా జరుగుతుంది, కానీ ఎక్కువ భాగం యూదులు, ఇజ్రాయేలీలు యేసు ప్రభువుని నమ్మకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని నమ్మేటట్టు చేస్తారనమాట. ఇది ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది. అంతమంది ఎలా ప్రభువుని ఒప్పుకుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే అది జరగడానికి లేదన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని సిద్ధపరిచి తీసుకుపోయిన తర్వాత ఆయన పని అయిపోలేదన్నమాట. హల్లెలూయా. ఆయన మరలా కడవరి వర్షంలాగా మరలా భూమి మీద ఆయన పని ఆయన చేస్తాడనమాట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. 7వ అధ్యాయము 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. హల్లెలూయా. కాబట్టి మహాశ్రమలలో ఇంత గొప్ప జనసమూహము ప్రభువుని ఎలా వాళ్ళు అంగీకరించగలుగుతారు అనంటే అది కూడా పరిశుద్ధాత్మ యొక్క కార్యమే. అది ఎలా ఉంటుందంటే పెంతెకోస్తు పండుగ దినాన పరలోకము నుండి దిగి వచ్చినటువంటి అభిషేకము తొలకరి వర్షం అయితే, మహాశ్రమల కాలంలో కడవరి వర్షం వలె పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసి
ఆ మహాశ్రమలలో లెక్కించడానికి వీలు లేనంత మందిని ఆయా ప్రజల్లో నుండి దేవుడు రక్షిస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి తొలకరి వర్షము ఉందంటే కడవరి వర్షం కూడా ఉంటుంది. దేవుడు ఆ మహాశ్రమలలో కూడా క్రీస్తు కొరకు గొప్ప జన సమూహాన్ని పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారానే ఆయన సమకూర్చబోతున్నాడని మనకు అర్థమవుతుంది. ఆ తరువాత బహిరంగంగా ప్రభువు ఈ యొక్క భూమి మీదకి వస్తాడనమాట. అదే అక్కడ యోవేలు ప్రవక్త రాసినటువంటి ఆ విషయంలో అక్కడ రాయబడింది. పైన ఆకాశమందును మహత్కార్యములను, కింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. హల్లెలూయా. పైన ఆకాశమందు మహత్కార్యాలు జరుగుతాయి, కింద భూమి మీద సూచక్రియలు జరుగుతాయి. రక్తం అంటే యుద్ధాలు జరుగుతాయి అన్నమాట. రక్తం అంటే యుద్ధాలు జరుగుతాయి. తర్వాత అగ్ని, పొగ అంటే ఆ యొక్క యుద్ధాలు అంటే ఖడ్గముతో యుద్ధాలు జరగడం. తర్వాత ఈ బాంబు బ్లాస్టింగ్స్, పొగ, ఆవిరి, ఇవన్నీ భయంకరమైనటువంటి మారణాయుధాలతో యుద్ధాలు జరుగుతాయన్నమాట. ఆ తర్వాత ప్రభువు ప్రత్యక్షమవుతాడు. అది మహాదినము. హల్లెలూయా. ఇక్కడ అంత్యదినములు, మహాదినము అనేది రెండు మనము జాగ్రత్తగా గమనించాలి. అంత్యదినాలు వేరే, మహాదినము వేరే. మహాదినము అనేది ప్రభు రెండవసారి భూమి మీద ప్రత్యక్షమయ్యే రోజు అన్నమాట. మహాదినం అదే ఉగ్రత దినం. ప్రభు కొదమ సింహం వలె ఈ భూమి మీదకి ఆయన వస్తాడనమాట. అంత్య దినాలంటే ఇప్పుడు మనం అంత్య దినాల్లోనే ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద దిగి ఉన్నాడు, మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని సిద్ధపరుస్తాడు. అలాగనే మహాశ్రమలలో కూడా అనేక మంది జన సమూహాలని ఆయన సిద్ధం చేస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. అయితే ఈ అంత్య దినాల్లో సిద్ధపరిచినటువంటి పెండ్లి కుమార్తె సంఘం వేరే, మహాశ్రమలలో సిద్ధపరచబడి రక్షించబడి దేవుని సింహాసనం ఎదుటికి తీసుకోబోయి ఆ గొప్ప జన సమూహము వేరే. ఎందుకంటే సంఘము ఈ మహాశ్రమలలో ఉండదన్నమాట. భూమి మీద ఈ మహాశ్రమల కాలంలో సంఘము ఉండదు. దానికి మనకు రుజువు ఏమిటంటే అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ మనకు సంఘము మహాశ్రమలకు ముందుగానే ఎత్తబడుతుందని మనకు అక్కడ అర్థమవుతుంది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చారము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. హల్లెలూయా. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. హల్లెలూయా. అంటే భూమి మీద నుంచి సంఘము ఎలా ఎత్తబడుతుందో ఇక్కడ రాయబడింది.
మొదట ప్రభువునందు నిద్రించిన వారు సమాధుల్లో నుంచి మహిమ దేహంతో లేస్తారు. అప్పటికి సజీవులై ఉన్నటువంటి సంఘస్థులు, సిద్ధపడినటువంటి సంఘస్థులు రెప్పపాటు కాలములో మార్పు చెందుతారు. సమాధుల్లో నుంచి మహిమ దేహంతో లేచిన వాళ్ళు, మార్పు చెందిన క్రైస్తవ సంఘము అందరూ మేఘాల మీద ప్రయాణం చేయబోతున్నారు. హల్లెలూయా. దేని మీద? మేఘాల మీద ప్రయాణం చేయబోతున్నారు. మేఘాల మీద ప్రయాణం చేసేది ఎక్కడికి? ఆకాశంలోకి. హల్లెలూయా. ఈ భూమి మీద ప్రయాణం చేసేవి అనేకం ఉన్నాయి, కానీ మధ్యాకాశంలోనికి ప్రయాణం చేయడానికి మేఘాల మీద మనం పోబోతున్నాం. మనం చూస్తున్న ఈ కింది ఆకాశంలో విమానాలు తిరుగుతూ ఉన్నాయి కదా, విమానాలు తిరుగుతున్నాయి, స్కై ల్యాబ్స్ తిరుగుతూ ఉన్నాయి, ర్యాకెట్స్ పోతూ ఉన్నాయి. కానీ వాటిని దాటుకొని మనం మధ్యాకాశానికి పోతాం అన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. వాటిని దాటుకొని పోతాం. ఆడికి దాటుకొని పోవాలంటే ర్యాకెట్స్ కుదరవు, విమానాలు కుదరవు, ఏ జెట్ విమానాలు ఏది కూడా కుదరదు. అక్కడికి వెళ్ళాలంటే మేఘ వాహనాల మీద వెళ్ళాల్సిందే. హల్లెలూయా. అది జరగబోతూ ఉంది. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాం. హల్లెలూయా. ఈ ఎత్తబడే సంఘములో మనము ఉండాలి అని అంటే లోకా గారు ఏం రాస్తున్నారంటే, ప్రార్థన చేసేవాళ్ళు మాత్రమే ఆ యొక్క సంఘంలో ఎత్తబడతారు అని రాస్తున్నాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాం. మనం అపోస్తుల కాలం 2వ అధ్యాయంలోకి మరలా వస్తాం. చివరి వచనం చదవండి. అప్పుడు 21వ వచనం, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాం. హల్లెలూయా. ఎవరైతే సిద్ధపడి ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎత్తబడే సంఘములో ఉండి రాబోతున్నటువంటి మహాశ్రమలను, అలాగనే దేవుని యొక్క మహా ఉగ్రతను తప్పించుకుంటారన్నమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. హల్లెలూయా. ఇది లోకా గారి అపోస్తుల కార్యాల గ్రంథంలో ఈ మాటలు రాశారు. లోకా గారు లోకా సువార్త రాస్తూ ఇంకొంచెం వివరంగా ఆయన ఈ విషయాలు తెలియజేశాడు. లోకా సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఇంకొంచెం వివరం ఆయన ఇచ్చినాడు. దాన్ని మనం ఒకసారి చదువుతాం. 34వ వచనం నుండి, మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి మనము మత్తులం కాకూడదంట. చూడండి, తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలన మందముగా మనము కాకూడదు, మందమతులము కాకూడదు. అంటే మనలను చురుకుతనము లేకుండా మందంగా చేసేది ఏంటంటే తిండి చేస్తుందంట, మత్తు చేస్తుందంట, ఐహిక విచారాలు చేస్తాయంట. అంటే తిండిబోత్తనం మనలను మందంగా చేసేస్తుంది. అందుకనే ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి. అవసరమైనంతవరకే ఆహారాన్ని మనము తీసుకొని చురుగ్గా ఉండేటట్టు. అంటే ప్రార్థన చేయడానికి
మెలకువగలిగి ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఉండేటట్టు మనము ఆహార పదార్థాలని తీసుకోవాలి అని మనకు ఇది అర్థమవుతుంది. తర్వాత మత్తు కలిగించే పదార్థాలు తినకూడదు. డ్రగ్స్ ఎంతోమంది వాడుతారు, మత్తు కలిగించేటటువంటి ఆ పదార్థాలు. అలాగే మత్తు కలిగించే పానీయాలు తాగుతారు. ఇవేవి కూడా మన జీవితంలో ముట్టకూడదు అన్నమాట. వాటి వల్ల మనము మత్తులం కాకూడదు, మందం కాకూడదు అన్నమాట. ఎందుకంటే ప్రభువు అకస్మాత్తుగా వస్తాడు. హల్లెలూయా. దొంగ వలె వస్తాడు. ఎవరికి తెలియని గడియలో ఆయన వస్తాడనమాట. పరలోకం నుంచి మధ్యాకాశానికి దిగి వస్తాడు. ప్రధాన దూత శబ్దముతో, కడబోర ధ్వనితో ఆయన అకస్మాత్తుగా వస్తాడనమాట. హల్లెలూయా. సంఘమును రమ్మని పిలుస్తారు. అప్పుడు మనం మెలకుగుంటేనే మనము ఎత్తబడతాం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మందంగా మనము లేకుండా చురుకుతనంగా ఉండేటట్టు మనం చేసుకోవాలి. అందుకనే మనము తిండిబోతులము కాకూడదు. తర్వాత ఈ యొక్క డ్రగ్స్ వాడకూడదు. మత్తు పదార్థాలు కానీ మత్తు పానీయాలు కానీ మనము వాడకూడదు అన్నమాట. మూడవది ఏమంటున్నా అంటే ఐహిక విచారాలు అంటే ఈ భూ సంబంధమైనటువంటి విచారాలు కూడా మనలను చాలా డల్గా చేసేస్తాయి అన్నాడు. మందంగా చేసేస్తా. అంటే ఐహిక విచారాలు అంటే ఏమి తింటాము, ఏమి తాగుతాము, ఏం కట్టుకుంటాము, ఎలా నివసిస్తాము, ఎలా బ్రతుకుతాము, బిడ్డల సంగతి ఎట్ట, వాళ్ళ సంగతి ఎట్ట, వీళ్ళ సంగతి ఎట్ట, వ్యాపారం సంగతి ఎట్ట, భూమి సంగతి ఎట్ట, పొలాల సంగతి ఎట్ట, సిద్ధపడిన బ్యాంక్ అకౌంట్స్ సంగతి ఎట్లా, దరిద్రత సంగతి ఎట్లా, అప్పుల సంగతి ఎట్లా, వీటన్నిటిని గురించి ఆలోచిస్తూ ఉండడం అనేది ఐహిక విచారం అన్నమాట. అది కూడా ఏం చేస్తుందంట, అది కూడా మనలను మందంగా చేసేస్తుంది. అంటే దీనివల్ల మనము మెలకువ కలిగి ప్రార్థన చేయలేని ఆ పరిస్థితి వచ్చేస్తుంది అన్నమాట. అలాగ మనము ప్రార్థన చేయలేని పరిస్థితిలో కనుక ఉన్నట్లయితే ఆ దినం అకస్మాత్తుగా వచ్చినప్పుడు మనము ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్ళలేము. ప్రభువుని వెళ్ళలేదు అంటే విడిచిపెట్టబడ్డామంటే 7 ఏండ్ల మహాశ్రమలలో పడాల్సిందే. అందుకని ఆ మహాశ్రమలు తప్పించుకోవడానికే ప్రభు సంఘానికి ఇచ్చే భాగ్యం ఏమిటంటే ఎత్తబడి మధ్యాకాశానికి పెండ్లి కుమారుడుగా దిగిరాబోతున్న ప్రభు దగ్గరికి వెళ్ళి చేరే భాగ్యం. హల్లెలూయా. దాని కొరకు మనము మెలకువ కలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలని లూకా గారి సువార్తలో క్లియర్గా ఆయన రాశాడనమాట. హల్లెలూయా. అది మర్చిపోకూడదు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. మెలకువ లేకపోతే ఉరి తగులుకుంటుంది అన్నమాట. మనం మెలకువగా ఉంటే ఉరిని తప్పించుకుంటాం. ఇప్పుడు పక్షి చూస్తూ ఉండగా ఉచ్చులో వేసి పట్టడము కష్టం. ఉరి అంటే ఉచ్చు. పక్షి చూస్తూ ఉండగా మనము ఉచ్చు వేసి లేక ఉరి వేసి పట్టడం కష్టం. అందుకనే ఆ పక్షులని పిట్టలని వేటాడే వాళ్ళు లేక జంతువులు తెలియకుండా ఆ ఉచ్చులో వలలు వేసి పెడతారు, వాటిలో చిక్కుకుంటాయన్నమాట. కానీ మెలకువగా ఉన్న వాళ్ళు మాత్రము ఆ మెలకువగా ఉన్న పక్షులు ఎలాగైతే తప్పించుకుంటాయో ఆ విధంగా మనము రాబోతున్నటువంటి ఉగ్రతను మనం తప్పించుకుంటాం. హల్లెలూయా. మహాశ్రమలు తప్పించుకుంటాం. ప్రభువుని ఎదుర్కోవడానికి మనము ఎత్తబడతాం. హల్లెలూయా. కాబట్టి మీరు జరగబో వీటిని ఎల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పెను. హల్లెలూయా. ఈ యొక్క 4 సువార్తల్లో, లూకా సువార్తలో తప్ప మిగతా సువార్తల్లో ఈ భాగము అంటే దేని వలన మందంగా మనం అయిపోతామో అనేది మన మిగతా సువార్తల్లో కనబడదు. లోక వైద్యుడు కాబట్టి ఆయన మన శరీరంలో జరిగేటటువంటి ప్రమాదకరమైన
పరిస్థితి. ఆయన డాక్టర్ కాబట్టి ఆయన రాశాడు అనమాట. అంటే మనము తెలియకుండా మందమతులం అయిపోతాం అన్నమాట. మన యొక్క శరీరం, మనసు, ఆత్మ అంత డల్ అయిపోతుంది అనమాట. చురుకుతనము లేకుండా అయిపోతుంది. ప్రార్థన చేయలేని పరిస్థితి, వాక్యం చదవలేని పరిస్థితి, దేవుని సన్నిధికి వెళ్ళలేని పరిస్థితి, సోమరితనం వచ్చి పైన పడుతుంది. ఇవన్నీ కూడా ఎరిగినటువంటి ఆ వైద్యుడైన లూకా చాలా చక్కగా రాశాడు. మనం ఎల్లప్పుడూ చురుకుగా మెలకుగా ఉండేటట్టు జాగ్రత్త పడాలి అని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తే, మనము దేవుని యొక్క సొత్తు అయి ఉంటే మనము ఎత్తబడతాము అని ఆయన రాశాడు. హల్లెలూయా, మనము దేవుని సొత్తుగా మనము ఉంటే ఎత్తబడతాము. హల్లెలూయా. 1వ అధ్యాయము 13, 14 వచనాలు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పరుస్తాం. హల్లెలూయా. ఎఫెసు పట్టణంలో ఒక పెద్ద ఓడరేవు ఉండేదట. ఒక పెద్ద ఓడరేవు. ఆ ఓడరేవులో చాలా చాలా పెద్ద పెద్ద దూలములు, కొయ్య దూలములు, చక్కవి కొయ్యలు, చెట్లు మానులు కొట్టి వాటితో పెద్ద వ్యాపారం కూడలి అంట. ఆ యొక్క ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి ఆ సముద్ర తీరంలో ఈ యొక్క వ్యాపారస్తులు పెద్ద పెద్ద మానులన్నీ కూడా కొట్టి ఆ యొక్క సముద్రంలో తీసుకొచ్చి ఆ ఓడరేవులో వాటిని స్టాక్ చేస్తారంట, నిల్వ చేస్తారట. అప్పుడు ఒక్కొక్క కంపెనీ వాళ్ళు వాటి యొక్క ముద్ర వేస్తారంట వాటిపైన. ఒక్కొక్క కంపెనీ వాళ్ళు అవి ఎవరు ఏ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క ముద్ర వేసి అక్కడ ఆ సముద్ర తీరమున వాటిని నిల్వ చేసే స్థలాల్లో ఆ యొక్క ఒకవేళ గోడౌన్స్ లాగా ఉంటాయేమో వాటిల్లో వాటిని ముద్ర వేసి పెట్టుకునే వాళ్ళట. హల్లెలూయా. తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క కొయ్య దూలాల్ని వాళ్ళు ఎవరు ఏ కంపెనీ వాళ్ళు వాటిని కొనుక్కొని ముద్ర వేసుకొని ఆడ పెట్టుకున్నారో వాటిని వాళ్ళు ఆయా సమయాల్లో వచ్చి వాటిని తీసుకెళ్ళే వాళ్ళట. అలాంటి పెద్ద ఓడ రేవు అక్కడ ఉండేదట. దానిని వాళ్ళకి ఒక సూచనగా అర్థమయ్యేటట్టు రాస్తున్నాడు అన్నమాట పౌలు గారు. మనము కూడా రక్షించబడ్డాము, దేవుడు తన స్వరక్తమిచ్చి మనలను కొన్నాడు. ఈ వ్యాపారస్తులు ఆ యొక్క కొయ్య దూలాలని కొనుక్కొని వచ్చి అక్కడ పెట్టి ఇది మా సొత్తు అని ముద్ర వేసినట్టుగా దేవుడు తన స్వరక్తమిచ్చి మనలను కొని ఆయన ఆత్మచేత ముద్ర వేశాడు. అది సంచకరువుగా ఉంది. హల్లెలూయా. తర్వాత వచ్చి ఆ కొయ్య వ్యాపారస్తులు ఆ యొక్క ముద్ర వాళ్ళ కంపెనీ ముద్ర వేసుకున్న వాళ్ళ సొత్తుని ఎలాగైతే వాళ్ళు తీసుకెళ్ళిపోతారో అలాగ దేవుడు ముద్ర పొందినటువంటి తన సొత్తుని, అంటే దేవుని యొక్క రక్షించబడిన తర్వాత దేవుని యొక్క ఆత్మచేత ముద్రించబడినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన తీసుకెళ్తాడు. హల్లెలూయా అని ఆయన రాస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. అందుకనే మనం పొందినటువంటి ఆత్మ సంచకరువుగా ఉన్నాడనమాట. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. హల్లెలూయా. అంటే ఇది నా సొత్తు అనేదానికి సూచనగా ఉంది పరిశుద్ధాత్మ ముద్ర. అందుకనే పరిశుద్ధాత్మ ముద్ర లేకుండా మనము ఎత్తబడడం సాధ్యము కానే కాదు. అందుకనే రక్షించబడడం ఎంత అవసరమో పరిశుద్ధాత్మను పొందడం కూడా అంత అవసరం. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పరిశుద్ధాత్మను అనుసరించి నడవడం కూడా అతి ప్రాముఖ్యమైన విషయం. చూసారా, రక్షణ బంధనం ఎంత ప్రాముఖ్యమో. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డం
అంత ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన ప్రకారం నడవడం కూడా అంతే ప్రాముఖ్యం. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మనం రక్షించబడ్డాములే, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాములే అని మనము పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేరేపించి నడిపిస్తున్న ప్రకారం నడవకుండా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఆర్పేసుకొని పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ మన ఇష్ట ప్రకారం నడిస్తే మన జీవితంలో మనము ఎత్తబడే సంఘంలో ఉండము. చాలా అందుకనే పౌలు గారే రాశారు ఈ విషయాలు. దేవుని యొక్క ఆత్మను ఆర్పకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకుడి అని. హల్లెలూయా. కాబట్టి మనము రక్షించబడిన తర్వాత, హల్లెలూయా, పరిశుద్ధాత్మ ముద్రను పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన ప్రకారం నడుస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్న ప్రకారము మెలకువగలిగి ప్రార్థన చేస్తూ ఉంటేనే మనము రేపు విమోచించబడతాము. అనగా ఈ లోకములో నుంచి విడుదల పొంది పెళ్లి కుమార్తె సంఘములో మనం అందరము ఉండి ప్రభు దగ్గరికి ఎత్తబడతాం. హల్లెలూయా. దేవుడు అట్టి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి మన జీవితాలు ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మనం ఎలాగున్నాం, ఇప్పుడు ఎలాగున్నాం? ఒకవేళ ఈ సమయంలోనే ప్రభు వస్తే మనము రెడీగా ఉన్నామా? ఈ సమయంలో ప్రభు వస్తే, ప్రభు మధ్యాకాశానికి వచ్చి మనల్ని రమ్మని పిలిస్తే మనం రెడీగా ఉన్నామా? అలాగే మత్తయ్య గారు కూడా రాశారు ఈ విషయాన్ని 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల సంగతి రాశారు మత్తయ్య గారు. 10 మంది కన్యకలు వచ్చారు, సిద్ధపడ్డారు. కానీ వాళ్ళల్లో 5 మంది సరిగా సిద్ధపడలేదు. ఒక 5 మంది మాత్రమే సరిగా సిద్ధపడ్డారు. వాళ్ళ సిద్ధిల్లో నూనె తెచ్చుకున్నారు, దివిటీలు సిద్ధం చేసుకున్నారు, వాళ్ళు మెలకువగలిగి ప్రార్థిస్తూ ఉన్నారు. మిగిలిన 5 మంది సరిగా సిద్ధపడలేదు. వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళ సిద్ధిల్లో నూనె తీసుకురాలేదు. దానివల్ల వాళ్ళ దివిటీలు వెలగలేదు. అకస్మాత్తుగా శబ్దం వినబడింది, పెళ్లి కుమారుడు వచ్చాడని. అప్పుడు మెలకువగలిగి సిద్ధపడి మెలకువగలిగి ప్రార్థిస్తున్న 5 మంది మాత్రమే వాళ్ళు వెళ్ళగలిగారు. మిగతా వాళ్ళు కూడా లేచారు కానీ వాళ్ళ యొక్క దివిటీలు మండలేదు, ఎందుకంటే నూనె లేదు. అది పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, ఆర్పేసుకున్నారు. దానివల్ల వాళ్ళు 5 మంది వెళ్ళలేకపోయారు. కాబట్టి ఇప్పుడు నీవు సిద్ధంగా ఉన్నావా? మనము వేటి కోసమో ప్రార్థించుకుంటున్నాం. ప్రార్థించొద్దని నేను చెప్పలేదు. ప్రార్థన చేసే ప్రతి వారికి ఏ విషయమై ప్రార్థన చేస్తున్నారో ఆ విషయమై దేవుడు తప్పకుండా విడుదల కలిగజేస్తాడు. ఇది 100కి 100 వాస్తవం. ఏ విషయమైనా సరే నీకు అవసరమైన ప్రతి విషయంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు విడుదల కలుగజేస్తాడు. అయితే అవన్నీ భూ సంబంధమైన జీవితాల్లో జీవించడానికి మాత్రమే, ఉపయోగించుకోవడానికి మాత్రమే. కానీ నీవు ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత, లేకపోతే ఈ లోకంలో నువ్వు జీవించుచున్నప్పుడే ప్రభు మధ్యాకాశానికి పెళ్లి కుమారుడిగా వచ్చిన తర్వాత నీవు ఈ భూలోకములో నుంచి విడుదల పొంది పెళ్లి కుమారుని దగ్గరికి వెళ్ళాలంటే, హల్లెలూయా, నీవు చాలా చురుగ్గా ఉండాలి, సిద్ధపడి ఉండాలి, మెలకువగలిగి ప్రార్థిస్తూ ఉండాలి. సిద్ధంగా ఉన్నావా? ప్రభు అంటున్నాడు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు ఎతికితే మీకు కావలసినవని నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. కాబట్టి మనము పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి విషయంలో అశ్రద్ధ చేయకుండా మెలకువగలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎవరు మెలకువగలిగి ప్రార్థిస్తుంటారో వాళ్ళు మాత్రమే రేపు తప్పించబడతారు. ప్రియులారా, విడుదల పొందుతారు. ఎత్తబడే సంఘములో పెళ్లి కుమారు దగ్గరికి వెళ్ళగలుగుతారు. అన్నిటినీ మహాశ్రమలను తప్పించుకుంటారు, ఉగ్రతను తప్పించుకుంటారు. యుగాయుగములు ప్రభుతో నిత్య ఆనందములో ఉంటారు. ప్రియులారా, హల్లెలూయా. ఓ రబబబబ శక్కరబరబరబ, ఓ రబబబబ శక్కరబ. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు నిన్ను ఇప్పుడు పిలిస్తే, ప్రభు ఇప్పుడు
మధ్యాకాశం దిగి వచ్చి సంఘాన్ని పిలిస్తే ఎత్తబడే సంఘంలో నీవు ఉండబోతున్నావా? ఉన్నావా? ఆర్ యు రెడీ? నీవు దేవుని దగ్గరికి వెళ్ళడానికి రెడీగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. లేకపోతే తిండి మీద పడి ఉన్నావా? తాగుడి మీద పడి ఉన్నావా? ఐహిక విచారాల్లో పడి ఉన్నావా? అసలు ప్రార్థనే చేయలేని దుస్థితిలో ఉన్నావా? నిద్రమత్తు, తిండిపోతాను, తాగుపోతాను, సోమరితనంతో నిండిపోయినావా? చురుకుతనమే లేదా? ఎంతకాలమైంది ప్రార్థన చేసి, ఎంతకాలమైంది వాక్యం చదివి, ఎంతకాలమైంది దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి? ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఎలా ఉన్నావు? ఒక్కసారి సద్విమర్శ చేసుకో. ప్రతి ఒక్కరూ ప్రార్థించుకుంటున్నటువంటి ఈ సమయంలో సోదరుడు జోసఫ్ మనలను ప్రార్థన నడిపిస్తారు. చిన్న ప్రార్థన విన్న వాక్యాన్ని బట్టి జోసఫ్ చేస్తారు. Yes, my Jesus. Yes, my Jesus. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకును, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.
యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు